So once again, we're going to talk about the other two short films done by Guna and Venu. So yeah, first of all, ఫస్ట్ డస్ట్బిన్ చేశారు కదా. థాట్ ఎలా వచ్చింది మీకు డస్ట్బిన్ అని అవునండి. పెట్టాలని? అండ్ మీ యూట్యూబ్ ఛానల్ పేరు కూడా టీమ్ డస్ట్బిన్ అని పెట్టేశారు. సో వాట్ వాస్ ద ఇంటెంట్? మీరు పోస్ట్ క్రెడిట్స్ సీన్ చూసారు డస్ట్బిన్ లో? చూసాను చూసాను పోస్ట్ క్రెడిట్స్ సీన్ చూసాను చూసాను. అంటే అందులో అంటే ఏదైతే 3-4 స్టోరీస్ ఉన్నాయో వాళ్ళందరూ సెలెక్టివ్లీ జరిగిన నిజాలన్నీ వదిలేసి వాళ్ళకి ఏది కంఫర్టబుల్ దాన్ని మాత్రం తీసుకుని దాచడానికి దాని ట్రై చుట్టూ చేస్తాను. బతుకుతూ ఉంటారు. మ్మ్. ఆ, వీళ్ళందరూ అంతే. ఎక్స్ఎం లెవెల్ ఇంకా అందరూ ఇదే చేస్తారు. ఇంకా మనందరం ఇంతే, నిజాలన్నీ పక్క డస్ట్బిన్ లో పడేసి మనం దాని చుట్టూ బతుకుతా అంతే అని చెప్పి టీమ్ డస్ట్బిన్ అంటే సినిమా అంటేనే అబద్ధం చెప్పడం కదా అన్నట్టు ఇంకా టీమ్ డస్ట్బిన్ అని పెట్టుకుని పోయి. రాసుకునేటప్పుడు అనుకున్నారా ఆంథాలజీ లాగా తీద్దాము 3 స్టోరీస్ ని అని? రాసుకోక ఆ, ముందు నుంచే అనుకున్నాను రాదు ఆ ఆంథాలజీ ఫిక్స్ అయిన తర్వాత స్టార్ట్ చేస్తాను రైట్ స్టోరీ. ఓకే. సో అగైన్ కమింగ్ బ్యాక్ టు ద టైటిల్ వన్స్ అగైన్, మీరు ఆంథాలజీ అనుకున్నారు, స్టోరీస్ ఎలా డిఫైన్ చేద్దాం అనుకున్నారు, అన్నిటిని డస్ట్‌బిన్‌కి ఎలా కనెక్ట్ చేశారు? పోస్ట్ క్రెడిట్స్ సీన్ నాకు అర్థమైంది. ఇన్‌ఫాక్ట్ ఐ వాంట్ టు టాక్ అబౌట్ ఇట్. దాన్ని ఎలా షూట్ చేశారండి? మంచిగా ఒక డార్క్ స్పేస్ క్రియేట్ చేసి మధ్యలోనే లైట్ పెట్టి. సో వి కెన్ టాక్ అబౌట్ ద పోస్ట్ క్రెడిట్ సీన్స్ డైరెక్ట్‌లీ. చెప్పండి ఎలా చేశారు దాన్ని షూట్? అది రేపు సబ్మిషన్ ఉందనగా ఇంకా పోస్ట్ క్రెడిట్స్ ముందు నుంచి అనుకున్నాం ఇలా చెయ్యాలి, ఎందుకంటే అది చాలా వాల్యూ యాడ్ చేస్తుంది సినిమాకి. కాబట్టి అప్పుడు మేము ఏం చేస్తామంటే ఇంక మాకు ఎంత ప్రొడక్షన్ వాల్యూస్ ఏమి ఉండవు కదా మన దగ్గర ఆబ్వియస్ గా. కాబట్టి మా ఫ్రెండ్ దగ్గర ఒక చిన్న లైట్ లాంటిది ఉందన్నమాట, చిన్న చిన్న టార్చ్ లైట్ ఎంత ఉంటుంది. ఓకే. దాన్ని ఫ్యాన్ కి అంటించేసాం ప్లాస్టర్ వేసి. ఆ ఓకే. ఫ్యాన్ తిప్పుతున్నాను అనమాట, నేను ఒక వింగ్ కి అది అంటించేసి ఫ్యాన్ తిప్పుతున్నాను. కింద ఒక భూమి పోల్ మన దగ్గర పొడుగ్గా ఉంటుంది కదా, భూమి హ్మ్. పోల్ కి ఒక ప్లేట్ అంటించాము ఒక ఎండ్ లో, ఇంకో ఎండ్ లో మనిషి పట్టుకున్నాడు అనమాట. దాన్ని ఆ లాగడానికి. కర్రని ఇలా తిప్పుతూ తిప్పుతూ ఉంటే హ్మ్. ఒకదాని తర్వాత ఒకటి వచ్చి మేము పాజ్ చేసి బకెట్ మార్చి డస్ట్బిన్ మార్చి అందులో ఐటమ్స్ మార్చి అలా చేసాం అనమాట. ఓకే. 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 సో మొత్తం 3 స్టోరీస్ కదా! ఫస్ట్ అవును. స్టూడెంట్ ఏంటంటే ఆహ్, తనకొచ్చిన రిజల్ట్‌ని డస్ట్‌బిన్‌లో పడేసాడు. నెక్స్ట్ ఉమ్. ఆ బార్బర్ ఉంటాడు కదా! తనేం పడేసాడు? అండ్ లవర్ అయితే నాకు తెలిసి గొలుసు బార్బర్. పడేసినట్టున్నాడు. యాక్చువల్లీ స్టూడెంట్ పడేసింది ఇది రిజల్ట్ కాదు. స్టూడెంట్ అది వాళ్ళమ్మ స్టీల్ గ్లాస్ తో డస్ట్బిన్ లో ఓకే. ఓకే. పడేస్తుంది. గ్లాస్. యాహ్! అంటే యాహ్! యాహ్! ఒకళ్ళు విక్టిమ్ అది ఒకళ్ళు అలా అనుకుంటారు. కాజ్ హ్మ్. ఒకళ్ళు విక్టిమ్ ఒకళ్ళు ఆ టైప్. ఓకే. ఓకే. లవర్‌ది నాకు తెలిసి గొలుసు పడేసినట్టున్నారు కదా! సో అవును. ఆ, ఓకే. ఆహ్, మొత్తం 'డస్ట్‌బిన్' మూవీలో నాకు బాగా నచ్చిన సెగ్మెంట్ ఏంటంటే, లవర్ వాళ్ళ మదర్ వచ్చేసి మనోడికి ఒక స్టోరీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది కదా! అది ఆ బిట్ నాకు చాలా ఇష్టం. ఉమ్, ఇప్పటికి నాకు తెలిసి దగ్గర దగ్గర 1 ½ మంత్ అవుతుంది వేర్ ఐ స్టార్టెడ్ వాచింగ్ యువర్ షార్ట్ ఫిల్మ్స్. నాకెప్పుడు ఒకవేళ చూడాలనిపించినా మొత్తం అన్నీ నాట్ ఈవెన్ చివరికి మిగిలేది. డస్ట్‌బిన్‌లోకెళ్ళి ఆ ఒక్క సీన్ చూసి అలా చూస్తూ ఉండిపోతాననమాట. సో, హౌ డిడ్ యూ రైట్ దట్ సీన్? ఎవరు రాసారు ఆ సీన్‌ని? అంటే రా సీన్ రాయడం ఇద్దరు రాసాం. డైలాగ్ ఆ, డైలాగ్స్ కూర్చొని వీడు పక్కన ఎడిట్ చేస్తాను, నేను పక్కన కూర్చొని డైలాగ్ రాసాను. ఆ, ఓకే. ఇది కూడా మీరు రషప్ చేసి చేసారా? లేకపోతే టైం దొరికిందా? 5 సిట్టింగ్స్ పట్టిందన్నావు కదా ఇందాక? ఆ, అవును. ఇది తక్కువ, కంపారిటివ్లీ చాలా తక్కువ స్పాన్ లో రాస్తాను. ఓకే. 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 సో, ఆ చెల్లి స్టోరీ చెప్పే సీన్ చాలా బాగా వచ్చింది. వన్స్ అగైన్ మీరు నాకు తెలిసి అక్కడ లాంగ్ షాట్ ట్రై చేశారు. సో థట్ ఆ ఇంబర్స్ క్రియేట్ చేయాలని. బానే వర్కౌట్ అయింది. ఎందుకంటే మోర్ దెన్ ఎ కట్ వి వర్ మోర్ ఇంట్రెస్టెడ్ టు నో వాట్ షీ ఈస్ సేయింగ్ ఆ స్టోరీ. స్టోరీ. సో ఇంకోటి కూడా అడగాలి. ఆ స్టోరీ ఎండ్ అయ్యే టైంకి మనోడు మీరు తీసుకొచ్చి పెట్టారు కదా! దళపతి సీన్ తీసుకొచ్చారు. దాదాపు వర్షం పడిందా? ఎలా అంత పర్ఫెక్ట్‌గా ఎలా సెట్ అయిందక్కడ? వర్షం పడింది. ఓకే. ఓకే. ఇంకా అనుకోగానే పడింది వర్షం. యాహ్! యాహ్! సచ్ ఎ బ్యూటిఫుల్ షాట్ అది. ఇట్లా బస్. వర్షం పడుతూ ఉంటది. సన్ ఉంది వెనకాల. సో, ఆ షాట్ చాలా బాగా వచ్చింది. సో, మై ఫేవరెట్ ఆఫ్ ఆల్ ది షార్ట్ ఫిల్మ్స్ దట్ ఐ హావ్ వాచ్డ్, మై ఫేవరెట్ సీన్ ఇస్ దట్ ఎంటైర్ సెగ్మెంట్. అతనొచ్చేసి వాళ్ళ చెల్లి గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటుంది కదా! సో, చాలా బాగా చాలా రాసుకున్న డైలాగ్ యాక్చువల్లీ మీ షార్ట్ ఫిల్మ్స్‌లో డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయన్నమాట. అండ్ డైలాగ్స్ చాలా బావుందని నాకు తెలిసింది కూడా 'డస్ట్‌బిన్' వల్లే. ఎందుకంటే చివరికి మిగిలేది మామూలుగా అక్కడక్కడ తెలుగు అవును. లిటరేచర్ అవన్నీ డైలాగ్స్ పెద్ద వచ్చిపోతుంటాయి. ఉండవు. అవును. కానీ 'డస్ట్‌బిన్‌కొచ్చేసరికి మీరు ఇద్దరు లవ్ స్టోరీస్ చూపిస్తున్నారు గదా! అక్కడ కూడా మ్యాచ్ కట్స్ చేశారు. ఒక డైలాగ్ ఇక్కడ అయిపోయిన తర్వాత కంటిన్యూషన్ డైలాగ్ ఇక్కడ ఉంటది. అరే! ఏరా భలే తీశారు కదరా అనిపించింది నాకు. సో, అగైన్ మీ ఇద్దరు కలిసి రాసుకున్న స్క్రిప్టేనా ఇది? ఆ, లేకపోతే అంతే. మొత్తం సో, కలిసి. ముందే అనుకున్నారా ఆంథాలజీ స్టూడెంట్‌కి బార్బర్‌తో కనెక్ట్ చేసి
ఆ బార్బర్ కి లవర్ కి మామూలుగా మొత్తం డైలాగ్స్ అనే మొత్తం సింక్ చేద్దాం ఇంకెక్కడ, ఎందుకంటే బార్బర్ కి ఇంకా లవర్ కి ఎక్కడ కనెక్షన్ ముందు ఉండదు, ఓన్లీ ఆ సీన్స్ తప్ప, రైట్? అవును అవును బార్బర్ బా అంటే అది అంటే ఇప్పుడు అది యంగ్ కపులే వీళ్ళు. ఎవరు? ఓకే ఇప్పుడు ఓ యాక్చువల్లీ మై గాడ్, అది నేను నాకు అర్థం కాలేదా ఏంటి, దిస్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్ థింగ్. అంటే అంటే దళపతి యాక్చువల్లీ ఆడియో వచ్చి ఒక సన్ షాట్ మీకు ఇష్టమైన షాట్ అని చెప్పారు కదా, ఆ ఓ సీన్ యా. లో ఉన్న అబ్బాయే పెద్ద అయిన తర్వాత బార్బర్ అన్నమాట. బార్బర్ ఓ అవునా? ఈ ఈ యాక్చువల్లీ ఇది ఎక్కడ లింకింగ్ రివీల్ అవ్వాలంటే కుదరలేదు. అది యాక్చువల్లీ ఎక్కడ మాకు రివీల్ డిస్ప్లే అవ్వాలంటే స్కూటర్ చేయడం అసలు యాక్చువల్లీ మనోడు, కుదరలేదు అనమాట నేను చెప్తాను దానికి. చెప్తాను యాక్చువల్లీ ఎలాగో రి- మనకి ఈ రోజు కాల్ ఉంది కదా అని చెప్పేసి డస్ట్బిన్ మళ్ళీ మొత్తం చూసాను, ఎందుకంటే నేను ఎప్పుడు డస్ట్బిన్ చూసినా ఓన్లీ ఆ చెల్లి సీన్ వరకు చూసేసి ఆపేస్తున్నాను కదా, సో ఈ రోజు ఎలాగో మీతో మాట్లాడాలి అండ్ ఐ హావ్ లాట్ టు టాక్ అబౌట్ దట్ షార్ట్ ఫిల్మ్ కదా అని మళ్ళీ మొత్తం చూసాను. నాకు ఒక్క డిస్కనెక్ట్ ఎక్కడ అనిపించింది అంటే ఆ దళపతి సీన్ అయిపోయిన తర్వాత వాళ్ళ మిస్సెస్ వచ్చి ఇట్లా ఆ, తినిపించిన తర్వాత మనం బయటకు వస్తారు కదా, ఇలా ఒక షార్ట్ ఉంటుంది, మనోడు ఇట్లా రింగ్ చూస్తాడు, ఆ ఆ ఆ రింగ్ రింగ్ చూసిన తర్వాత ఫ్లాష్ కంప్లీట్ బ్యాక్ కట్, లో నేను ఇంకా అనిపించింది. అదే లవర్ సీన్ అలా కట్ అయిపోయింది ఏంటి, మళ్ళీ రింగ్ ఏమైపోయిందా అని ఆలోచిస్తూ ఉన్నా. ఓహో నాకు ఇప్పుడు అర్థమవుతుంది, సో దీస్ ఆర్ ద సేమ్ స్టోరీయా, ఓకే ఓకే. ఆ, అంటే ఇంకా ఒక మొత్తం సేయింగ్ ఉంటది కదా, టెల్ షో డోంట్ టెల్ అని, దాన్ని టూ ఆ మచ్ లిబరల్ గా తీసుకుని ఇంకా అది అలా అయిపోయింది అంతే, ఇంకేం చేయలేదు దాని సో మీరు అక్కడ గురించి. ఇంకా మీరు అక్కడ అసలు ఈ సీన్ తో కనెక్ట్ చేద్దాం అనుకున్నారా ఏంటి, ఇట్లా ఇలా చూపిస్తే ఇదే అబ్బాయి అలా అయ్యాడని చెప్పి చూపిద్దామని అనుకున్నారా, తన యంగ్ వర్షన్ ఈ అసలు అబ్బాయి? అక్కడ ఆ జరిగింది ఏంటంటే అక్కడ ఒక పెద్ద ఆ డిజాస్టర్ జరిగింది మాకు. అసలు మొత్తం ఆ సెగ్మెంట్ లో కీ సీన్, అది మొత్తం సినిమాలోనే ఆ కీ కీ సీన్ ఆ రివీల్. రింగ్ అంటే చూపించాలి మేము ఈ ఫస్ట్. ఈ బార్బర్ ఎవడైతే ఉన్నాడో వాడే ఆ బ్యాగ్, వాడే అప్పుడు సెపరేట్ అయిన అబ్బాయి. వీళ్ళిద్దరికి అది ఆ రివీల్ త్రూ దట్ రింగ్ చేయాలనేది మెయిన్ కాన్సెప్ట్. ఓకే. అసలు మేము ఈ సెగ్మెంట్ మొత్తం, ఆ రాత్రి సెగ్మెంట్ మొత్తం షూట్ చేసి రూమ్ కి వచ్చిన తర్వాత ఎడిట్ టేబుల్ మీద టైం లైన్ లో ఫోటోస్ అంతా పెడుతుంటే ఏదో తేడాగా ఆ ఉంది, రింగ్ ఏదో షాట్ మిస్ ఫోటోస్ అయిపోయింది. కనిపించట్లేదు అని చూస్తే రింగ్ షాట్ తీయలేము. అది ఇంకా అప్పటికి మా హాస్టల్ కనపడలేదు. గేట్లు 10 కి మూస్తారు. 10 కి మూస్తారు మా హాస్టల్ గేట్లు. 9:55 అయినప్పుడు వెంటనే హ్యాంగర్ ఏదో బ్లాక్ షర్ట్ ఉంటే అది వేసుకుని ఒకరిని, ఆ పర్సనాలిటీ ఉన్న ఒకరిని తీసుకెళ్లి బయటకు తీసుకెళ్లి కెమెరా పైన పెట్టి ఇలా అప్పటికప్పుడు ఇలా ఆ రింగ్ లొకేషన్ రేస్ కూడా అలా అని డిఫరెంట్ చెప్పి ఉంటుంది, అందుకే ఆ రింగ్ యా. చూపించే ఆ ఒక్క సీన్, ఆ సీన్ అంతా జరిగే ఆ లొకేషన్స్ రెండు డిఫరెంట్ ఒక్క ఉంటాయి. షాట్ కి వేరే. అసలు ఈ మనిషి వేరు, ఈ మనిషి జస్ట్ బ్లాక్ ఒక షర్ట్ మర్చిపోయాను. ఒకటి వేసుకుని రింగ్ పెట్టి ఇలా. అది ఓకే. చాలా మందికి అర్థం కాదు యాక్చువల్లీ అది. బట్ ఫర్ సమ్వన్ లైక్ మీ హూ డస్ నాట్ అండర్స్టాండ్ దిస్ కనెక్షన్, ఇట్స్ స్టిల్ అ బ్యూటిఫుల్ ఆంథాలజీ కదా, లైక్ 3 డిఫరెంట్ స్టోరీస్ చెప్తున్నారు అనుకున్నాను. సో దెర్ ఇస్ అ లవర్, దెర్ ఇస్ అ బార్బర్, దెర్ ఇస్ అ స్టూడెంట్ అని. మీరు ఇప్పుడు స్టూడెంట్ కూడా ఏమైనా ఆ లింక్ చేస్తారేంటి? స్టూడెంట్ కి లింక్ ఏం లేదు కదా. స్టూడెంట్ స్టూడెంట్ అదే స్టూడెంట్ వాళ్ళ అంటే ఫాదర్ ఆబ్వియస్లీ బార్బర్ బార్బర్. అంతే, దానికి ఇంకా స్టూడెంట్ వాళ్ళ ఫాదర్ బార్బరా? అంటే అదే ఈ ఈ చిన్న పాప ఉంటది కదా, చిన్న పాప వాళ్ళ ఫాదర్. చిన్న పాప వాళ్ళ ఫాదర్ సారీ బార్బర్, ఓకే స్టూడెంట్ దట్స్ స్టూడెంట్ ద కదా, కాదు, లింక్. ఐడి సారీ ఆస్పిరెంట్ సారీ, యా యా స్టూడెంట్ ఆ సారీ. యా ఐడి యా యా ఆస్పిరెంట్ వాళ్ళ ఇంట్లో బార్బర్ ఈతను. యా యా అదే అర్థమైంది, అదే అర్థమైంది. అంతే, ఉమ్. ఇంకా దానికి ఏం కనెక్షన్స్. సో నాకు డౌట్ ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓకే నౌ దట్ దిస్ ఇస్ అ న్యూ థింగ్ దట్ ఐ లెర్న్, సో ఐ హావ్ క్వశ్చన్స్. అంటే స్టోరీ పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతున్నాను. సో బేసిక్గా దేర్ ఇస్ అ లవర్, మనోడి లవ్ ఫెయిలియర్ అయింది, ఓకే. మనోడు కంటిన్యూ చేశాడు, పెళ్లి చేసుకున్నాడు, ఒక పాప ఉంది. దెన్ ఈజ్ ఆల్సో హ్యావింగ్ అన్ ఎక్స్ట్రా మెరిటల్ అఫేర్. ఆ అమ్మాయి ఎవరు? సమ్వన్ ఎల్స్ ఆల్ టుగెదర్? ఆ అమ్మాయి అమ్మాయి ఆ ఆ అమ్మాయి అమ్మాయి ఈ ఈ అమ్మాయి. అమ్మాయి ఎలా రివీల్ చేద్దాం యా అనుకున్నారు దాన్ని? అంటే అందుకే అసలు మిడిల్ కదా యాక్చువల్లీ ద ఐడియా బిట్వీన్ మ్యాథ్స్ కెట్స్ ఇక్కడ నుంచి వచ్చింది. అంటే 15 ఏళ్ల ముందు ఈ అబ్బాయి తనకి చెప్తున్న డైలాగులు 15 ఏళ్ల తర్వాత ఆ అమ్మాయి వీడికి చెప్తుంది. ఓ అది వాళ్ళిద్దరి మధ్య ఒక అంటే అందుకు అసలు మ్యాథ్స్ టెస్ట్ పెట్టిన ఉద్దేశం ఇది. ఆ రిలేషన్ చిన్నప్పుడు బ్రేక్ అయిపోయింది, కానీ ఆ ఇంకా పేరెంట్స్ కి తెలియకుండా సంహౌ వీళ్ళిద్దరు మళ్ళీ కలిసారనమాట. అప్పుడు ఆ లవ్ మళ్ళీ అలా ఉండిపోయినట్టు. కేర్ ఆఫ్ కంచరపాలెం రేంజ్ లో ట్రై చేశారనమాట మీరు. ట్రై చేస్తాను అంతే. కుదరలేదు కానీ try చేస్తాం. బట్ ఇట్స్ రియలీ గుడ్ మ్యాన్. మీరు ఇందాక మనము చివరికి మిగిలేదు చెప్పేటప్పుడు మీరు చెప్పారు యూ లెర్న్ అ లాట్ ఫ్రమ్ డస్ట్బిన్, బట్ యూ ఆల్సో చాలా గివ్ చాలా వన్ ఆఫ్ ద బెస్ట్ వర్క్ అవుట్ ఆఫ్ డస్ట్బిన్. చివరికి మిగిలేది ప్రొడక్షన్ వాల్యూస్ తో కంపేర్ చేస్తే డస్ట్బిన్ వాజ్ యాక్చువల్లీ గుడ్. నేను అదే అడుగుదాం కదా, మీరు రికార్డింగ్ చేశారు, ఎందుకంటే డైలాగ్స్ అన్ని చాలా నార్మల్ ఫ్లోలో వచ్చేసింది అండ్ ఇట్స్ నాట్ డిస్టర్బింగ్ ఆల్సో. మీరు డైరెక్ట్ గా సింగ్ సౌండ్ పెట్టారు అంటే రికార్డింగ్ ఏం చేయలేదు అనుకుంటా కదా, డస్ట్ చేశారా? డస్ట్బిన్ కి అయితే మొత్తం ఆడియో డబ్బింగ్, డస్ట్బిన్ మొత్తం డబ్బింగ్. డబ్బింగ్ చేశారా? ఓకే 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 మొత్తం. ఓకే. ఏంటి ఆమె ఇచ్చిన చెల్లి సీన్ దగ్గర ఇచ్చే స్టోరీ కూడా రీ రికార్డింగేనా? డబ్బింగ్ మొత్తం మొత్తం డబ్బింగ్. ఓకే, బాగానే వర్కౌట్ అందుకే అంటున్నారు, అది బాగా వర్కౌట్ అయింది. ఆ డబ్బింగ్ చేయడం వల్ల డైలాగ్స్ క్లియర్ తెలిసి ఎక్కడైనా మిస్ అయితే మనకి సబ్ టైటిల్స్ కూడా ఉన్నాయి. సో అది బాగానే వర్కౌట్ అయింది. అండ్ యా, మీరు స్టార్టింగ్
బార్బర్ సీన్ ఉంది కదా, అది బాగా ఎస్టాబ్లిష్ చేశారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ కప్ తీసుకొచ్చి ఇవ్వడం, మళ్ళీ తర్వాత దాన్ని లాస్ట్ లో మళ్ళీ అదే మ్యాచ్ చేసి చూపడం. అండ్ దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ థింగ్స్ దట్ యూ టోల్డ్ ఇన్ ది షార్ట్ ఫిల్మ్. దట్స్ వాట్ ఐఎమ్ సెయింగ్. డస్ట్బిన్ అనే పాయింట్ తీసుకొచ్చి మీరు మీరు ఇందాక మీరు అన్నారు కదా 90 మినిట్స్ ఎవరు చూస్తారన్నా అని, కావాలని ఇట్లా 3 స్టోరీస్ పెట్టాము, ఎక్కువ స్టోరీ చెప్పాము. బట్ మీరు ఎంచుకున్న స్టోరీస్ ని చేసిన లింక్ చాలా బాగా వర్కౌట్ అయింది. ఎందుకంటే యూఆర్ టాకింగ్ అబౌట్ రిజర్వేషన్, ఒక్క సీన్ తో లేపేశారు అది. జనరల్ అని కనిపిస్తుంది పేపర్ మీద, అక్కడ అబ్బా తగులుతుంది అనమాట, అరే జనరల్ కేటగిరీ మనోడు అని. అండ్ మీకున్న ఛాలెంజ్ కూడా నాకు అర్థమవుతుంది, ఎందుకంటే యూఆర్ స్టూడెంట్స్ రైట్, నాట్ ఎవ్రీబడి కెన్ గెట్ దట్. ఓ మెచ్యూర్ ఏజ్ లో ఉండే వాళ్ళు దొరకడం కష్టం మీకు. ఎవ్రీబడి హ్యాస్ టు బి స్టూడెంట్ ఇట్ సెల్ఫ్ రైట్. సో చివరికి మిగిలేదు అది మీకు బాగుంది ఆడియోలో yes. వచ్చిన ఇష్యూస్. ఆడిషన్ అదే అప్పటికి కాస్ట్ కోసం ఆడిషన్స్ తీసుకునేటప్పుడు కూడా క్లియర్ గా రోల్ డిస్క్రిప్షన్ కూడా పెట్టకుండా డైరెక్ట్ గా ఏజ్ పెట్టాం అనమాట. లుకింగ్ ఫర్ 44 ఇయర్, లుకింగ్ ఫర్ అన్ యాక్టర్ హూస్ లుక్స్ ఆర్ లైక్ 45 ఇయర్స్, అలా అలా పెట్టి అప్పుడు చేసాం అనమాట. కానీ దొరకలేదు, సో ఆబ్వియస్గా అడ్జస్ట్ చేయాల్సి వచ్చింది లాస్ట్. యా యా యాక్చువల్లీ అయితే చాలా బాగా వచ్చింది అవుట్పుట్. నాకైతే అసలు రియల్ డోంట్ హ్యావ్ ఎనీ కంప్లైంట్స్. అండ్ దిస్ ఇస్ ద న్యూ థింగ్. మనోడు సేమ్ క్యారెక్టర్ 15 ఇయర్స్ తర్వాత అనేది, ఓహో అక్కడ మ్యాచ్ కట్స్ అందుకే అక్కడ పెట్టారనమాట. నేను ఇంకా భలే రాసుకున్నారు కదా, సిమిలర్ కాన్వర్సేషన్స్ ఉన్నాయి వీళ్ళిద్దరికి అని. ఓకే అర్థమైంది. ఇంకేంటది, క్రెడిట్స్ కూడా మ్యాచ్ కట్ చేసినట్టున్నారు మీరు. యూ ఎక్స్ప్లెయిన్ హౌ డు డూ దాట్. డైలాగ్స్ అయితే చాలా బాగా రాసుకున్నారు. దేర్ ఆర్ స్ట్రాంగ్ డైలాగ్స్, కొన్ని సటిల్ గానే ఉంటాయి, అది బాగా వచ్చింది. జనరల్ కోట అనే దాని గురించి కూడా భలే ఎక్స్ప్లెయిన్ చేశారు మీరు. సో హౌ డిడ్ యూ అరైవ్ ఎట్ టెలింగ్ అ స్టోరీ ఇన్ 3 డిఫరెంట్ ప్యాటర్న్స్? అంటే ఈ 3 డిఫరెంట్ బ్లాక్స్ లాగా రాసుకొని కనెక్ట్ చేద్దాం అనుకున్నారు కదా. ద హోల్ ఇంటెన్షన్ వాస్ జస్ట్ టు టెల్ 3 స్టోరీస్, బోర్ కొట్టకుండా ఉండడానికి, అంతేనా? అంటే ఫస్ట్ ఇనిషియల్ గా అసలు ఇంటర్ కనెక్షన్స్ లేకుండా ఉన్న 3 స్టోరీస్ ని స్క్రీన్ ప్లే లో మర్జ్ చేసి చూద్దాం అనేది ఫస్ట్ ఐడియా. తర్వాత ఈ 3 సంహౌ కాస్ట్ రిలేటెడ్ ఉండాలనేది మేము పెట్టుకున్న పాయింట్. అంటే మా Okay. ఇద్దరికి కూడా అసలు అంటే 3 core stories point లేకపోతే కథ రాయడం లేదు. ఏం లేకపోతే ఒక Core కోర్ point పాయింట్ ఒకటి అంటే ఈ ఉండాలి కథ కదా. ద్వారా ఇది చెప్పాలి అని లేకపోతే మేము కథ రాయలేం. అసలు మేము పెన్ను పెట్టలేం పేపర్ మీద. ఓకే ఓకే అంటే మేము ఫస్ట్ ఒక ఇప్పుడు రిజర్వేషన్ అంటే ప్రతి ఒక్కరు ఏదో అనుకుంటారు, కానీ ఏదో మీరు ఏదో నీకు 96% వచ్చింది, నాకు అన్యాయం జరుగుతుంది తీసేయాలని అంత ఈజీ కాదు, కొంచెం చాలా ఉంది నీకు తెలియదు అని చెప్పి చూపిద్దాం అనుకున్నది. అది ఐటీ స్టూడెంట్ దాని అంటే హౌ రూటెడ్ ఇట్ వాస్ అని చూపించాలనుకున్నాం. అది Okay. నెక్స్ట్ ఇంకా ఈ మిగతా రెండు, ఇంకా ఒకటి ఫుల్ జనరిక్ అసలు అంటే just ఒక లవ్ స్టోరీ ఎంతమంది క్యాస్ట్ బట్టి సపరేట్ అయిపోతారు అదొకటి. ఇంకొకటి అది ఈ ఫస్ట్ ట్రాక్ కి పే ఆఫ్ అలా యా అనుకున్నాను నేను. గుడ్ తర్వాత ఇంకా స్టార్ట్ అయిన 3 డిఫరెంట్ స్టోరీస్ గానే స్టార్ట్ అయింది. తర్వాత ఇంకా 3 డిఫరెంట్ బాగా స్టోరీస్ గానే స్టార్ట్ తీసుకొని అయింది. కాకపోతే అలా somehow మేము అన్నకి లింక్ చేసాము. ఓకే ఓకే గాట్ ఇట్. ఆ లింక్ చేసిన విధానం చాలా బాగా నచ్చింది. సో అంతమించి డస్ట్బిన్ గురించి నాకు మాట్లాడాల్సింది కూడా ఏం లేదు కానీ, బట్ ఐ రియలీ వాంట్ టు టెల్ యూ గైస్, డస్ట్బిన్ యాక్చువల్లీ చాలా బాగా వచ్చింది. మీరు తిట్టుకుని బాధపడే అంత డిజాస్టర్ ఏం కాదు. ఐ అండర్స్టాండ్ ఇట్ నాట్ వెరీ మచ్. అసలు యాక్చువల్ నిజం చెప్పాలంటే మీ 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 కామెంట్ నేను ఆ రోజు చూసాను. ఫస్ట్ చివరకు మిగిలేదు అప్లోడ్ చేసిన ఒక 2-3 days అనుకుంటా మీ నుంచి కామెంట్ వచ్చింది. వస్తే మా క్రూకి పెట్టింది, మా ఎడిటర్ కి ఆ లక్ష్మణ్ అదే డస్ట్బిన్ లో ఐటీ ఆస్పిరెంట్ చివరకు మిగిలేదు hero. అతనికి పెట్టి ఈ ఎవరో ఇలా కామెంట్ చేశారా ఎవరు ఉంటావంటే ఏ సినిమా కామెంట్ పెట్టాడు అన్నాడు డస్ట్బిన్ కి అని చెప్పి. అయితే లైట్ తీసుకో జ్వరం మీద అయితే వెళ్ళి మాట్లాడతాం, డస్ట్బిన్ గురించి ఏం మాట్లాడతాం అన్నాడు. ఓకే అంత అంత అంటే యాక్చువల్ గా మీరు కమెంట్ పెట్టిన అకౌంట్ ఉంది కదా, టీమ్ డస్ట్బిన్ అకౌంట్ నా డివైస్ లో లాగిన్ లేదనమాట. కాబట్టి నాకు తెలియదు మీరు కమెంట్ పెట్టిన విషయం. గుణన నాకు కూడా చెప్పాడు. చెప్పినప్పుడు నాకు ఓన్లీ కమెంట్ మీ పేరు కింద టెక్స్ట్ ఈ 2 లైన్స్ మాత్రమే స్క్రీన్ షాట్ తీసి పెట్టాడు అనమాట. నేను చివరికి మిగిలేది గురించి ఇంకా ఫిక్స్ అయ్యాను, మెంటల్ గా ఫిక్స్ అయిపోయాను. డస్ట్బిన్ అనేది ఒక దాని ఎగ్జిస్టెన్స్ తీసాం మైండ్ నుంచి. సో చివరికి మిగిలేది గురించి అయి ఉంటది అని అనుకున్నాం, కానీ 2 days తర్వాత చెప్పాడు అనమాట, అది డస్ట్బిన్ కింద పెట్టాడు రా అని. నాకు ఇంకా బ్రెయిన్ పనిచేయలేదు. ఇప్పుడు డస్ట్బిన్ చూసే వాళ్ళు కూడా ఉన్నారా మళ్ళీ. నేను చెప్తున్నాను కదా, ఇప్పటికీ ఈవెన్ నౌ మేబీ ఫ్యూ మంత్స్ లేటర్ నాకు ఎప్పుడైనా మంచి మీ దగ్గర నుంచి ఒక మంచి షార్ట్ ఫిల్మ్ చూడాలని నేను డస్ట్బిన్కి వెళ్ళి ఆ చెలి స్టోరీ మళ్ళీ చూస్తాను. అంటే నాకు చెప్తున్నాను కదా, మీరు ఇందాక చెప్పారు లైక్ ఇంతకుముందు మాట్లాడినప్పుడు మీరు మామూలుగా బ్లాకింగ్ అంటే యూ డి నాట్ గో విత్ యాక్చువల్ ఫిల్మ్ మేకింగ్ కాన్సెప్ట్ లాగా ప్రాపర్ గా షార్ట్ ఫిల్మ్ లాగా అరే డైలాగ్ చెప్పడానికి ఈ సీన్ ఉంటే చాలా రా అని చెప్పేసి మీరు అలా కవర్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. దానివల్ల ఏమైపోయిందంటే డస్ట్బిన్ కు ఫ్లో క్రియేట్ అయిపోయింది. ఈవెన్ దో యూ హ్యాడ్ సంథింగ్ ఎల్స్ టు టెల్,
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ చెల్లి సీన్కి మళ్ళీ వస్తున్నాను, ఎందుకంటే నాకు చాలా నచ్చింది ఆ సీన్. సో ఆ చెల్లి సీన్ దగ్గర వర్షం పడడం అంటే ఇట్స్ ఆల్ బ్యూటిఫుల్లీ డన్ కదా. కరెక్ట్ ఇట్లా అంటాడు, సన్ కనిపిస్తుంది, కట్ చేస్తే అదే సీన్ స్క్రీన్ లో వస్తుంది. అదే భలే కనెక్ట్ చేశారు కదరా అనిపిస్తుంది. అంటే వాళ్ళిద్దరికి లింక్ లేదని తెలిసిన నేనే ఇంత కనెక్ట్ అయ్యాను. ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా ఇట్స్ ద సేమ్ పర్సన్ అని, అప్పుడు ఇంకా టూ యాక్చువల్లీ మచ్. అసలు దళపతి కట్ ఉండడానికి రీజన్ కూడా అది. అంటే ఆ ఇట్స్ ద సేమ్ దళపతి పర్సన్. సినిమా ఏదైతే ఉందో రియల్ ఆ, లైఫ్ దట్ లో హ్యాపెండ్ అదే విత్ హిమ్. జరిగింది కాబట్టి దళపతి సినిమా చూసి ఏడుస్తాడు. యా, అది అర్థమైంది. యా, అది బాగా వర్కౌట్ అయింది. సో ఇంకొక యా, ఇంకొక చెప్పు మైండ్ చెప్పు. మింగింగ్ డీటెయిల్ చెప్పాలంటే, ఆ డస్ట్బిన్ మొత్తం సినిమాలో ఓన్లీ ఒక్క యాక్టర్ కి పేరు ఉంటుంది, లక్ష్మి, వాళ్ళ చెల్లి. ఆ లక్ష్మి చివరికి ఇంకా మిగిలేది కూడా లక్ష్మి. కనిపించే మనుషుల వరకు పేర్లు ఉంటాయి. ఓ, అంటే ఓకే మాకు ఓకే. జస్ట్ మా సాటిస్ఫాక్షన్ కోసం పెట్టుకున్న సాటిస్ఫాక్షన్ కోసం స్పిన్ ఏదో ఆఫ్ అంతే. మేడప్ స్టోరీస్ ఇవన్నీ జస్ట్ దేనికి ఉపయోగపడదు కాదు. మల్టీవర్స్ ఆఫ్ డస్ట్బిన్ ఇదంతా. ఓహో, సో అంటే ఆ చివరికి ఒక్క క్యారెక్టర్ మిగిలేదులో సినిమాలో వాళ్ళ అమ్మ చాలా పేరు ఉండదు. లక్ష్మియా? యా యా ఆ, పెద్ద సెట్ అంటే లక్ష్మి. ఓకే, మేము అలా అలా కనెక్ట్ లక్ష్మి చేశారు. అని అక్కడ డస్ట్బిన్ లో పెట్టామని ఇక్కడ కావాలని లక్ష్మి అని స్టార్ట్ చేస్తాం అనమాట. అంటే ఈ ఓకే రెండు ఓకే. హెల్ప్ఫుల్ లింక్స్ ఏం కాదు, జస్ట్ జస్ట్ ఫర్ ఫన్. జస్ట్ మేము అంటే జస్ట్ ఒక పేరు ఒకటి పెడితే స్పిన్ ఆఫ్ అయిపోద్ది కదా, రెండో యూనివర్స్ అయిపోతాయి కదా అన్నది పెట్టాను. యా యా, బాగుంది బాగుంది. అక్కడ అదే అంటున్నాం, యువర్ మెయిన్ అసెట్ చెప్తున్నాను కదా, మీరు తీసి షార్ట్ ఫిల్మ్స్ లో యువర్ మెయిన్ అసెట్ ఇస్ డెఫినెట్లీ డైలాగ్స్. చాలా బాగా రాస్తున్నారు మీరు, రాసిన డైలాగ్స్ చాలా బాగా వస్తున్నాయి. మీరు సెలెక్ట్ చేసుకుంటున్న సాంగ్స్, ఇందాక మా ఎడిటర్ అన్నాడు అనమాట, అన్న ఇన్ని 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 సాంగ్స్ ఇష్టం వచ్చినట్టు వాడేసుకుంటున్నారు, కాపీరైట్ పడదా అని. దట్స్ వెన్ ఐ టోల్డ్ దెమ్, యూట్యూబ్ లో ఏంటంటే ఇఫ్ యూర్ నాట్ మానిటైజింగ్ ఇట్ ప్రాబ్లమే లేదు, అవును. కాపీరైట్ వాళ్ళకి ఇచ్చేస్తే సరిపోద్ది. సో ఐ థింక్ యూ గైస్ ఆర్ ఫాలోయింగ్ దాట్. మంచి మ్యూజిక్ సెన్స్ ఉంది కాబట్టి ఈ రెండింటిని కోర్గా పెట్టుకోండి. అండ్ మరీ హై-ఫై ప్రొడక్షన్ వాల్యూస్ అన్లెస్ ఇట్స్ అబ్సల్యూట్లీ నీడెడ్, డోంట్ గో ఫర్ ఇట్. బికాస్ ఇప్పుడు చెప్పుకున్న పాయింట్ అనవసరంగా డిబేట్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఐ నో చివరికి మిగిలేది ప్రైజ్ వచ్చింది, ఐ టోటలీ యాక్సెప్టెడ్, బట్ డస్ట్బిన్ ఇస్ స్టిల్ అ బెటర్ ఫిలిం బికాస్ యూ ఆర్ టెలింగ్ అ లాట్ మోర్ ఇన్ దాట్. చివరికి మిగిలేది జస్ట్ అవును. అ స్టోరీ ఆఫ్ టూ పీపుల్. అంటే ఇప్పటికీ మేమిద్దరం కూడా యాక్సెప్ట్ చేస్తున్నాం పాయింట్. అంటే స్టోరీ లెవెల్ లో డస్ట్బిన్ చాలా ప్రాపర్, ఒక మంచి షార్ట్ ఫిల్మ్. కాకపోతే దాన్ని ఫిల్మ్ గా మార్చేటప్పుడు కొన్ని మిస్టేక్స్ అయితే జరిగాయి. అది మేము యా యా. యాక్సెప్ట్ చేసే పాయింట్. అండ్ ఐఎమ్ ఈ ద లైవ్ చివరికి ఎగ్జాంపుల్ మిగిలితే మ్యాన్, మీరు చాలా చెప్పాలనుకుంటే కంపారిటివ్లీ లెస్ వర్క్. ఎగ్జాక్ట్లీ ఐఎమ్ ద లైవ్ ఎగ్జాంపుల్. మీరు తీసిన షార్ట్ ఫిల్మ్ నాకు ఇంకోలాగా అర్థమైంది కదా. మీరు అదే మాకు డస్ట్బిన్ నచ్చింది కూడా అందుకే అన్న. అంటే మేము చెప్పాలనుకున్న పాయింట్ ఎవరికి స్ట్రైట్ గా అర్థం కాలేదు. ఓకే చాలా ఓకే. మంది చూసి ఆబ్వియస్లీ నేను ఫ్రెండ్స్ అని 30 మెసేజ్ మంది చేస్తారు కదా, చెప్పుంటాను. బాగుందిరా అది అని. మేము ఓకే. ఎక్స్ప్లెయిన్ చేయాలి రివర్స్ లో. ఆబ్వియస్లీ ఇప్పుడు మేము రిలీజ్ చేసిన తర్వాత కొంతమంది మాకు మెసేజ్ చేస్తారు మేడం, చాలా బాగుందిరా బాగుందిరా ఇలా అంటే. నేను రివర్స్ వాళ్ళని క్వశ్చన్ అడుగుతారు, నీకు ఏం అర్థం అయిందిరా సినిమా అంటే వాళ్ళు ఏం చెప్పేవాళ్ళు కాదు. మేము చెప్పాలంటే నేను చెప్పాలి కాదు, ఇంక మాకు ఓకే. అప్పుడు పోయిందనమాట. యా యా యా. ఓకే, నౌ లెట్స్ టాక్ అబౌట్ బౌండరీ అవతల. ఓకే, మీరు ముందే డిస్క్లైమర్ ఇచ్చేసారు హెడ్ ఫోన్స్ పెట్టుకొని వినమని. సో సో ఆఫ్ ఆల్ దీస్ త్రీ షార్ట్ ఫిల్మ్స్, చివరికి మిగిలేది, డస్ట్బిన్ అండ్ బౌండరీ అవతల, బౌండరీ అవతల ఇస్ వెరీ వెల్ డన్. ఎందుకంటే మాక్సిమం డైలాగ్స్ ఏం లేవు, మోస్ట్లీ మాంటాజ్ షార్ట్స్ ఉన్నాయి. అండ్ అదే మంచి యా. మ్యూజిక్ సెలెక్ట్ చేసి పెట్టుకున్నారు కాబట్టి చాలా సింపుల్ గా చెప్పేశారు ఆ స్టోరీ. చాలా బాగా కనెక్ట్ అవుతున్న స్టోరీ అనమాట. సో ఈవెన్ దాట్ ఈస్ రియలీ గుడ్. కాకపోతే నేను ఏంటంటే, మనం ఎలాగూ ఇంటరాక్ట్ అయినప్పుడు చెప్దాం అనుకున్నాను, బౌండరీ అవతల అనేది యాజ్ అన్ ఆడియన్స్ నాకు ఏమనిపించింది సార్, ఐఎమ్ లీస్ట్ బాదర్ అబౌట్ వాట్ యువర్ టెల్లింగ్. మీరు ఎప్పుడైతే ఆ క్లిప్స్ పెడుతున్నారో ఐఎమ్ గోయింగ్ బ్యాక్ టు మై చైల్డ్హుడ్ అనమాట. అలా ఎక్కువ కనెక్ట్ అయిపోతున్నారు జనాలు. డైలాగ్స్ వెనకాల రన్నింగ్ అవుతుంటది, ఆ వీడియోలో జరుగుతున్న స్టోరీ పెద్దగా ఎవరు పట్టించుకోరు. ఎందుకంటే నువ్వు రూల్స్ చెప్పేటప్పుడు మనం ఆడుకున్నప్పుడు రూల్స్ అంటే కరెక్ట్, ఇంకో డైలాగ్ వస్తుంది, ఇంతమంది ఫ్రెండ్స్ ఉన్నారని నాకు క్రికెట్ ఆడినప్పుడే తెలిసింది. ఆబ్వియస్ గా యా, స్కూల్లో ఇది వీళ్ళు వాళ్ళు ఉంటారు, తర్వాత వాళ్ళు వీళ్ళు ఉంటారు. అండ్ చివరికి మిగిలేదు యాక్ట్ చేసిన అతనే కదా ఇందులో వాయిస్ ఓవర్ ఇచ్చింది. దట్స్ ద సేమ్ గై రైట్? ఆ, అవునన్నా, అవును. లక్ష్మి గారు. వాయిస్ అంటే వాయిస్ మా అతను ఫ్రెండ్ ఉంటుంది. తను. ఇప్పుడు అవునా? అంటే ఏ ఫిల్మ్ చేద్దాం అనుకున్నా ఫస్ట్ తను పెట్టేసుకుంటాడు డైరెక్ట్. ఇంక మాకు ఓకే వేరే ఓకే. దిక్కులేదు. పైగా తను యా చాలా బాగా యాక్ట్ చేస్తాడు. యా. సో దట్ మాకున్నదే ఈస్ 2 క్లయింట్లు. ఏమైంది? డైలాగ్స్ మాకున్నదే 2 బీట్స్. క్లయింట్లు అని చెప్పండి. ఓకే, గుడ్ గుడ్. సో యా, సో డస్ట్బిన్ కూడా మీరు లాస్ట్ ఇయర్ దానికోసమే చేశారా, ఆ షార్ట్ ఫిల్మ్ అవును ఫెస్టివల్ కోసం. కోసం? యాక్చువల్లీ మేము అనోకా వల్ల చాలా రష్ చేసాం డస్ట్బిన్. అసలు అనోకాని వదిలేసి మేము నీట్ గా టైం తీసుకొని చేస్తుంటే మేబీ మాకు సాటిస్ఫై అయ్యేలా రకంగా వచ్చేదేమో. కానీ అనోకా కోసం మేము చాలా రష్ చేసాం, 3 days షూట్. యాక్చువల్లీ ఇంకోటి చెప్పాలి డస్ట్బిన్ గురించి. ఫస్ట్ ఓపెనింగ్ సీన్ కాదు, అది ఐటీ ఆస్పిరెంట్ ని వాళ్ళ నాన్న తిడతారు చూడు ఒక సీన్ లో. అవును. ఆ సీన్ చూసి షూట్ చేసిన ఒక ఇంట్లో, అది ప్రాపర్ అంటే ఆ ఐటీ ఆస్పిరెంట్ క్యారెక్టర్ యొక్క ఇంట్లాగా పెట్టుకున్నాం. అందులో ఆయన పడుకున్న తర్వాత మంచం మీద పడుకుని ఇలా పైన కెమెరా ఉన్న ఒక షాట్ ఉంటుంది.
అవును. మనోడు పెద్ద పీసీ శ్రీరామ్ లా ఫీల్ అయిపోయి ఇలా ఆ మంచం ఎక్కి ఇలా భూంపాల్ లోపల పెట్టి పెట్టాడు కెమెరా. ఈడే ఓకే. పెడితే వాళ్ళు అది మాకు వచ్చే టీచర్ వాళ్ళ ఫ్యాకల్టీ ఫ్రెండ్ ఇల్లు. వాళ్ళ ఫ్యాకల్టీ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు అన్నమాట. అయితే ఇంకా ఇంకా ఒక 30 minutes లో అక్కడికి వెళ్ళి మేము షూట్ చేసుకోవాలనగా, అంటే ఆ రోజు షూట్ అయిపోయింది, ఆ నెక్స్ట్ రోజు షూట్ కి మళ్ళీ అదే ఇల్లు కావాలన్నప్పుడు ఆ ఒక 30 minutes లో షూట్ ఉందనగా ఆవిడ ఫోన్ చేసి, "ఇప్పుడు మీకు ఇల్లు ఏమన్నారు, మా- వాళ్ళ సొంత మంచం ఎక్కారు వాళ్ళ కదా. హస్బెండే మంచి ఎక్కనివ్వదు, అలాంటిది మీరు ఎక్కి తొక్కేస్తే ఆవిడ తట్టుకోలేరు, మీకు ఇల్లు ఏమన్నారు" అని చెప్పింది ఆవిడ. ఇంకా ఈ మాకు బుర్ర ఎగిరిపోయింది ఇళ్లతో మేము. మాకు చాలా ప్రాబ్లం అయిపోయింది అనమాట షూటింగ్ అప్పుడు. లొకేషన్స్ ఎతుక్కుని మార్చి ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఇంట్లో దూరి చాలా పెంట అయింది. కాలేజ్ లో కదా చాలా కష్టం, మాది పైగా గేటెడ్ కాలేజ్ మాది, అంటే ఎప్పుడంటే అప్పుడు బయటకి వెళ్ళడానికి ఉండదు. బయటకు వెళ్ళడానికి అవ్వదు. ఇంకా మాకు చాలా కష్టం అయిపోయింది. లాస్ట్ లో ఇంకేం చేసామంటే ఒక స్టాఫ్ క్వార్టర్స్ కి వెళ్ళిపోయి, ఇంకా ఎలా అయినా ఈ రోజు ఒక్క సీన్ మిగిలింది, అది ఎలానే తీయాలని చెప్పి స్టాఫ్ క్వార్టర్స్ కి వెళ్ళిపోయి ఒక 3 బ్లాక్లు, ఫస్ట్ టాప్ ఫ్లోర్ లెఫ్ట్ మోస్ట్ హౌస్ నుంచి బాటమ్ ఫ్లోర్ రైట్ మోస్ట్ హౌస్ వరకు ప్రతి ఇంటి తలుపు కొట్టి అడుక్కున్నాం. ఒక గంట అడుక్కున్నాం. షూటింగ్ ఇవ్వండి సార్, అయిపోద్ది మా మాకు షూటింగ్, షూటింగ్ ఇవ్వండి, షూటింగ్ ఇవ్వండి. ఓకే. ఒక్క గంట సార్ అయిపోద్ది సార్ అని చెప్తే ఆ ఇంట్లో తీసింది ఓపెనింగ్ సీన్. ఆ రెండు వేరే ఓకే. వేరే ఇల్లు అనమాట. యాక్చువల్లీ ఇక్కడ అమ్మ క్యారెక్టర్ ఉండకూడదు, గ్లాస్ ఇచ్చేది ఆ నాన్న క్యారెక్టర్ ఉండాలి, అక్కడ కటింగ్ చేయించేటప్పుడు నాన్న క్యారెక్టర్ ఉండాలి. ఆ నాన్న క్యారెక్టర్ అబ్బాయి కూడా షూట్ అదే ఆ హౌస్ ఇవ్వకపోవడం వల్ల, షూట్ ఒక రోజు వెళ్ళడం వల్ల ఆ అబ్బాయి ఇంటికి వెళ్ళిపోయాడు. తర్వాత ఇంకా ఆ మమ్మీ క్యారెక్టర్ పెట్టాల్సి వచ్చింది. ఇంకా ఓకే. ఇంటెన్షనల్ గా చాలా చాలా చేసాం అప్పుడు. ఓకే. యాహ్! దీస్ ఆర్ ఆల్. సో నేనెప్పుడు చెప్తూ ఉంటానన్నమాట. షార్ట్ ఫిల్మ్ మేకింగ్ నథింగ్ బట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అన్నమాట. ఖచ్చితంగా ఏదో ఒక ప్రాబ్లమ్ వస్తే దాన్ని ఎలా సాల్వ్ చేసి బయటకి చాలా తీసుకొచ్చామనేది షార్ట్ ఫిల్మ్. ఎండ్ ఆఫ్ ది డే. దట్స్ ద చాలా ప్రొడక్ట్. పెద్ద. కొన్ని ఆ, ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. వాటన్నిటిని సాల్వ్ చేసి మనం ఒక ప్రొడక్ట్ బయటకి తీసుకొస్తాం. దట్స్ ద ఎండ్ ఆఫ్ ద అవుట్‌పుట్ అన్నమాట. దట్ ఈస్ ద షార్ట్ ఫిల్మ్. సో గుడ్. అదే ఆ ఫన్ కోసం అలా ఏం చేస్తున్నాను. Yeah, it's all the fun. That's the whole point of making this Let's Talk short films also. చాలా మంది ఎందుకు అని అడుగుతుంటారు కాబట్టి, బట్ నేను చెప్పేది అదే అనమాట. ఆల్ వీఆర్ ట్రైంగ్ టు డూ ఇస్ డాక్యుమెంట్ హిస్టరీ. ఏదో ఒక సినిమా గురించి మీరు ఎంతో మంది దగ్గర మాట్లాడుంటారు, బట్ దిస్ ఇస్ సంథింగ్ దట్ ఈస్ కమింగ్ ఆన్ యూట్యూబ్. మేబీ 5 years or 10 years డౌన్ ద లైన్ మీరు ఒకవేళ చూడాలనుకుంటే ఇక్కడికి వచ్చి చూసుకోవచ్చు కదా, వేవి వాట్ యూ స్పోక్ అబౌట్ యువర్ షార్ట్ ఫిల్మ్ అని. అలా స్టార్ట్ చేసిన ఐడియా అనేది. ఓకే, సో ఐఎమ్ రియలీ గుడ్. మళ్ళీ చెప్తాను, డస్ట్బిన్ అనేది నాకు చాలా నచ్చింది, అండ్ మీరు చెప్పిన పాయింట్ వల్ల ఇంకా బాగా నచ్చింది. మేబీ నెక్స్ట్ టైం మొత్తం మళ్ళీ చూస్తానేమో. చివరికి మిగిలేదు ఆబ్వియస్లీ యూ గాట్ అ గుడ్ ప్లస్ ఫర్ ఇట్, బట్ యా కొంచెం సౌండ్ డిజైన్ చూసుకోండి అండ్ డోంట్ కాంప్రమైజ్ ఆన్ క్వాలిటీ. ఎందుకంటే డస్ట్బిన్ ఇంకా బౌండరీ అవతలతో కంపేర్ చేస్తే చివరికి మిగిలేదు ఇస్ నాట్ దాట్ గ్రేట్, బట్ ఇట్స్ స్టిల్ వన్ ప్రైస్ బికాస్ ఆఫ్ యువర్ కంటెంట్. మెయిన్గా కంటెంట్ ఉంది వల్ల కాబట్టి దానికి అంత మంచి అప్రిషియేషన్. లేకపోతే మీరు మామూలుగా వేరే నార్మల్ పాయింట్ సెలెక్ట్ చేసుకుని ఉంటే కనుక, బికాస్ 25 minutes ఇస్ నాట్ ఎ స్మాల్ థింగ్. సో దీన్ని ప్రీమియర్ చేశారా మీ కాలేజ్లో చివరికి మిగిలేదు? ఆ ప్రీమియర్ అన్న పాయింట్ కోసం షార్ట్ ఫిల్మ్ చేస్తాను యాక్చువల్గా. అంటే అనొక ఆ టెక్ ఫెస్ట్ చాలా గ్రాండ్ టెక్ ఫెస్ట్ అనమాట. సో ఓకే. అందరూ సౌత్ లో ఉన్న కాలేజెస్ అన్ని దాని దగ్గర నుంచి స్టూడెంట్స్ వస్తారు. సో షార్ట్ ఫిల్మ్ కాంపిటీషన్ అనగానే మాకు ఒక మోటివేషన్ ఉండాలి కదా. అప్పుడు నేను మా ఫ్రెండ్ లక్ష్మణ్ ఒకటే క్లాస్ అనమాట. సో ఇద్దరు పక్క పక్కన కూర్చుని ఆ నోటిఫికేషన్ రాగానే చదివాం దీన్ని ప్రీమియర్ చేస్తారనగానే ఇంకా అప్పుడు ఫిక్స్ అయ్యాను అనమాట. నేను అప్పటికే ఆల్రెడీ వేరే ఒక నార్మల్ స్క్రిప్ట్ రాస్తున్నాను. సో ఎందుకు షార్ట్ ఫిల్మ్ తీద్దాం అందరం కలిసి అని చెప్పి గుణకు మెసేజ్ చేస్తే ఆ ప్రీమియర్ చేస్తారన్న పాయింట్ కోసమే మేము చాలా కూర్చుని రాసిన ఎఫర్ట్ అనమాట. గుడ్ గుడ్ గుడ్. అసలు మాతో చాలా మాతో ఎంజాయ్ పాటు చేసాం. ప్రీమియర్ ఒక 50 మెంబర్స్ ఫ్రెండ్స్ చూసారు మాతో పాటు. అందులో ఒక్కడికి కూడా అర్థం కాలేదు ఆ సినిమా ఏంటో, కానీ ప్రతి ఒక్కడు త్రూ అవుట్ ద 20 minutes తెలుస్తానే ఉన్నాడు. ఆ అరిచేటప్పుడు Friends మోస్ట్ కాబట్టి. మెమరబుల్ మూమెంట్ అంటే ఇది ఏడుస్తాడు. అవును, చాలు నేను. ఆపే ఏడ్చాడు. అంటే మొత్తం లిటరల్ ఏడవడం కాదు కానీ కళ్ళు నీళ్ళ దేని ప్రీమియర్ చేశారు? డస్ట్బిన్ అండ్ చివరికి మిగిలేదు రెండు రెండా? రెండు ఓకే. రెండు గుడ్ గుడ్. 2022లోనో 3లోనో డస్ట్బిన్ చేశారు. ఈ ఇయర్ లో 2024లో అంటే మీరు ఏంటి ఇంకో సంవత్సరం వెయిట్ చేయాలంటే మీ దగ్గర నుంచి ఇంకో షార్ట్ ఫిల్మ్ రావాలంటే? అదే లేదు, షార్ట్ ఫిల్మ్ ఇప్పుడు రావడం రాస్తున్నాము.